హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. వివాదాస్పద ఎక్కడ వివాదాల్లో దూరడం, నోరు పారేసుకోవడం, ఇలాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి సిఐడి నోటీసులు జారీ చేసింది. వీణవంక కేంద్రంగా జరిగిన జనవరి 29 సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో పాడి ఉదయానంద రెడ్డి కుటుంబంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అటు హాజరైన పోలీస్ ఆఫీసర్లపై కూడా నోరు పారేసుకోవడంతో ఒక్కసారిగా ఆయన పైన కేసులు నమోదు కావడం జరిగింది. మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా పేరున్న వివాదాస్పదాన్ని మోస్తున్న పాడి కౌశిక్ రెడ్డి గతంలో మాజీ తెలంగాణకు సంబంధించిన గవర్నర్ తమిళసై నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు అసెంబ్లీలో సీనియర్ రాజకీయ నాడు కడియం శ్రీహరిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వరకు ఎక్కడ చూసినా అటు ఆఫీసర్లపై నోరు పారేసుకోవడం, గతంలో అరకపూరి గాంధీ ఇంటిపైన దాడికి ప్రయత్నం చేయడం, తర్వాత కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే వివాదాల చుట్టూ తిరగడమే ఆయనకు అలవాటుగా మారిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా హుజురాబాద్ పార్టీ క్యాడర్ లో కూడా అతనికి అడ్వాంటేజ్ ఉన్న క్రమంలో అందరినీ వెంట వేసుకుని వెళ్లి వివాదాల్లో తలదూర్చి తర్వాత ఆయనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొని మిగతా వారిని అలాగే వదిలేసి వెళ్ళడంతో గతంలో మొన్నటి వరకు కూడా అక్కడున్న ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా పార్టీ వేయడానికి సిద్ధమైనట్టుగా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే వీణవంక కేంద్రంగా జరిగిన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఏదైతే సిఐడి నోటీసులు రెండోసారి ఈ నెల హాజరు కావాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరో కొంతమందిని కూడా వీరందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా కేసులు తనకేమి కొత్త కాదు, కేసులు తను ఏం చేయలేమంటూ ధీమాగా వ్యక్తం చేయడమే కాకుండా దూదూకుడు స్వభావంతో ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా మంది దూరం అవుతున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి విచారణలో ఏం తేలనుంది, వీణవంకలో ఏదైతే వివాదాస్పదంగా మారి ఏసీపీ మాధవ్పై నోరు పారేసుకోవడము, పోలీసులను బెదిరించడము, ఎలాంటి సమాచారం లేకుండా రాస్తారోకాలు, తర్వాత రోడ్డు పైన బైఠాయించడం చేసి కుటుంబాన్ని సహా రోడ్డు పైన పట్టుకొచ్చి వివాదాస్పదుడిగా మారుతున్న పాడి కౌశిక్ రెడ్డి అంశం మాత్రం రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. అసెంబ్లీ సమావేశంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార పార్టీకి సంబంధించి నాయకులు డిమాండ్ చేయడం కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాల్సిందిగా చెప్పిన సందర్భం. మొత్తంగా చూస్తే పాడి కౌశిక్ రెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా హుజురాబాద్ నియోజకవర్గంలో గెలిపే ఒక వివాదాస్పదంగా ఓటర్లు అడిగిన క్రమాన్నే కుటుంబాన్ని పనంగా పెట్టి ఓట్లు అడిగాడనే ఒక వివాదాన్ని మోస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా అదే వివాదాలతో ప్రయాణం చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డిపై విచారణ ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.